హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మామూలుగా నేను రెగ్యులర్‌గా ఇంట్లో చేసే ప్రాసెస్‌లోనే చేస్తున్నానండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేసి అలా ఏం చేయకుండా సింపుల్‌గానే చేసుకుందాము. అయితే ఇంట్లో పిల్లలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు గదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా సింపుల్ ప్రాసెస్‌లోనే చేసేస్తున్నాను. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు టేస్ట్ విషయంలో. ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం అన్నిటిని కూడా ఆ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. నేను మటన్ ఏ కుక్కర్‌లో అయితే కుక్ చేస్తానో అదే కుక్కర్ పెట్టేసాను. మళ్ళీ ఆనియన్స్‌కి వేరే పాన్ యూజ్ చేసి అలా ఏం లేకుండా సింపుల్‌గా ఇలానే కుక్కర్‌లోనే ఆనియన్స్‌ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కుక్కర్‌లోకి ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత 4 ఆనియన్స్‌ని మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఆనియన్స్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ తొందరగా వేయడం కోసం నేనిక్కడ కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో నుంచి సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసాను నేను. లాస్ట్‌లో మనకి రైస్‌లోకి యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు అదే ఆనియన్స్‌లోకి ఇక్కడ నేను మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ అంతా కూడా వేసేస్తున్నాను. కొద్దిగా ఓపిక తెచ్చుకొని స్లోగా మంచిగా మొత్తం బాగా మసాలా అంతా కూడా మిక్స్ చేసుకోండి. చూడండి ఒక 5 నిమిషాలు ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి మటన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా రిలీజ్ అయ్యి మొత్తం బాగా ఉడుకుతున్న టైంలో జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మటన్‌లో అంత వాటర్ రాకపోతే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మటన్‌ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని నేను పక్కన స్టవ్‌లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము రైస్ ఉడికించుకుందాము. నేను 1 ½ గ్లాస్ రైస్‌ని బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టేసాను. ఆ రైస్‌ని కుక్ చేసుకుందాం. స్టవ్ పైన ఇలాంటి పెద్ద గిన్నె తీసుకొని రైస్ ఉడికించడం కోసం పెట్టేసి మన దగ్గర ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లేవరు, షాజీరా, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చూడండి ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి ఎసరు కాగిపోతుంది. ఆ ఎసరు బాగా తెల్లేంత వరకు ఉడికించండి వాటర్‌ని. ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసి మనం పెట్టుకున్నాం కదా! బాస్మతి రైస్ అది కూడా వేసేసుకొని కొద్దిగా వేసేసుకోండి. చెయ్యి జాగ్రత్త అండి. వాటర్ ఎగిరి మీద పడతాయి. సో, స్లోగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఈ లోపల మనకి 5 విజిల్స్ వచ్చేసాయి మటన్‌లో నుంచి. ఆ స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ కూడా మనకి 50% ఉడికింది. ఇంకా ఉడకాలండి. చూడండి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండండి. ఈలోపు మనకి మటన్ కూడా ప్రెషర్ పోయుంటుంది. ఆ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూడండి వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి. పర్లేదండి ఇది మనం దమ్ పెట్టినప్పుడు ఇమిరిపోతాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. వాటర్ అలానే ఉంచండి పర్వాలేదు. మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం రైస్ కూడా చెక్ చేసుకోండి. రైస్ కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. బియ్యం కూడా చాలా బావుంటుంది. నేను ఈ బియ్యం నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. అంటే ఏ బ్రాండ్ ఏం కాదు. చిన్న షాప్‌లో లూజ్‌గా అమ్ముతారు కదా! ఆ బియ్యం తీసుకున్నాను. అదే బావుంటుంది బిర్యానీకి చాలా వరకు. ఇంకా ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకోండండి. మనం బిర్యానీ చేయడానికి అలాంటి వాటికి ఇలాంటి గిన్నె అయితే చాలా బావుంటుంది. ఇలాంటి గిన్నె స్టవ్ పైన పెట్టేసుకోండి. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ అంతా కూడా దాంట్లోకి వేసేసేయండి.
ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా! దాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఏసేసేయండి. ఇలాంటి చిల్లులున్న గిన్నె ఉంటే బావుంటుంది. మొత్తం మనము ఆ వాటర్ అంతా కూడా వంపేసి మనం రైస్‌ని ఇలా పెట్టేసుకోవచ్చు. వాటర్ వంపేటప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్‌ని పక్కన పెట్టుకోండి. అదే అన్నంలో గెంజొస్తది గదా! ఆ గెంజి. అదంతా కూడా ఒక టీ గ్లాస్ అంతా పక్కన పెట్టేసుకోండి. రైస్ అంతా కూడా మనకి ఆ గిన్నెలోకి బాగా స్ప్రెడ్ చేసేసి, లాస్ట్‌లో మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా! గెంజి నీళ్ళు అదంతా కూడా వేసేసేయండి. రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా! అది వేసేసి కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యిని కూడా మొత్తం రైస్ అంతా పడేలాగా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ నేను కలర్ కోసం కాచి చల్లార్చిన పాలల్లో కొద్దిగా పసుపు వేసి, ఆ పాలను కూడా రైస్ అంతా పడేలాగా చుట్టుపక్కల మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ రైస్‌లో యాడ్ చేస్తున్నాను. ఆ పాలను కూడా మొత్తం బాగా నీట్‌గా వేసేసుకోండి. ఇన్ కేస్ మీరు కలర్ బాగా ఉండాలి అలా అని అనుకుంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా! రెడ్, ఆరెంజ్, యెల్లో అలాంటి వాటిని కొంచెం వాటర్‌లో కలిపేసి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని ఇలా చేత్తో వేసుకోండి. స్పూన్‌తో వేసామంటే ఒక దగ్గరే పడిపోతుంది. అంత బాగా స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి ఇలా చేత్తో చల్లుకుంటూ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్‌లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గరిటె పక్కన తీసి పెట్టేసాం గదా! ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అలా దమ్ పెట్టేసుకోండి. పైన ఏదన్నా ఇలాంటిది మన ఇంట్లో రోలు కంపల్సరీ ఉంటది చిన్నది. లేకపోతే కూడా ఇంకేదన్నా వెయిట్ ఉన్న గిన్నె గానీ, లేకపోతే గిన్నెలో వాటర్ పెట్టేసి ఆ వెయిట్‌ని గానీ, లేకపోతే ఒక రోలు కానీ ఇలాంటిదేదైనా పెట్టేసి దమ్ పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. ఈలోపు నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసము ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న. తర్వాత కావాల్సినన్ని కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. తర్వాత సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇందులో కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను వేయట్లేదు. ఇలానే బావుంటుందని ఇంతే పెట్టేసాను. చూడండి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. 10 మినిట్స్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మూత తీసేస్తున్నానండి. చూడండి ఇక్కడ రైస్ కూడా చాలా బాగా ఉంది. చాలా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా దమ్ పెట్టేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. నేను వేడి మీదనే తీసాను. అయినా కూడా చూడండి ఎంత బావుందో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మటన్ పీస్ కూడా మనకి బాగా ఉడికిపోయింది. చూడొచ్చు ఇక్కడ ఒక పీస్‌ని నేను ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చాలా మెత్తగా ఉడికిపోయింది మటన్ కూడా. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. వాటర్ తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో